గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు. ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు అరెస్ట్. ఫోన్ ట్యాపింగ్, హవాలా దందాలపై సుదీర్ఘ విచారణ. క్షేత్రస్థాయిలో అనధికారిక ఆపరేషన్లపై ఆరా. 5 రోజుల పోలీస్ కస్టడీకి అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న. అజ్ఞాతంలోకి బేగం బజార్ వ్యాపారులు. ఇక బీఆర్ఎస్కు భారీ షాక్. వరంగల్ బరి నుంచి వైదొలిగిన కడియం కావ్య. కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం. హస్తంగూటికి చేరనున్నట్టు ప్రకటించిన కేకే. 30న తాను చేరుతున్నానన్న మేయర్ విజయలక్ష్మి. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమి భట్టాచార్య ప్రమాణం. ఇక రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలని మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్య. ఇక న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు. బురద జల్లాలని కొందరు చూస్తున్నారు. సీజేఐ నాయకత్వానికి ఇది పరీక్షాకాలం. సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు 600 మంది న్యాయవాదులు లేఖ. ఇక సిట్టింగ్ సీఎం అరెస్టుకు 4 వాంగ్మూలాలు సరిపోతాయా? ఆప్ అణిచివేతకు ఈడీ యత్నం. మండిపడ్డ కేజ్రీవాల్. కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన ఢిల్లీ సీఎం. ఇక 2వ విడత నామినేషన్లకు శ్రీకారం. ఇక ఉపాధి హామీ వేతనాల సవరణ. రాష్ట్రాల వారీగా 4 నుంచి 10% పెంపు. ఇక 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ. హాజరు కానున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 99.86% పోలింగ్. ఇక ఆంధ్రజ్యోతి. వేడి నీళ్లు పోసి రోకల బండతో కొట్టి మధ్యమత్తులో వేస్తున్న ఆగ్రహంతో భర్తను చిత్రహింసలు పెట్టి చంపిన భార్య. కరీంనగర్లో ఘటన. ఇక టికెట్ రాకపోవడంతో ఎంపీ ఆత్మహత్య. పురుగుల మందు తాగిన ఈరోడ్ ఎంపీ. 4 రోజులుగా కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గణేష్మూర్తి మృతి. ఆన్సర్ షీట్ చూపించలేదని కత్తితో పొడిచారు. 10th విద్యార్థిపై 3 సహచరుల దాడి. మహారాష్ట్రలోని ఠానేలో ఘటన. తప్పిన ప్రాణాపాయం. ఇక బీఆర్ఎస్కు బై. వరంగల్ స్థానం నుంచి వైదొలిగిన కడియం కావ్య. గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. కబ్జాలు, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ పరిణామాలు బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చాయని అసంతృప్తి. కేసీఆర్కు లేక వరంగల్ నుంచే కాంగ్రెస్ తరఫున పోటీ. కడియం శ్రీహరి కూడా కారు దిగనున్నారని తేటతెల్లం. ఆయనతో నేరుగా కాంగ్రెస్ అధిష్టానం పెద్దల చర్చలు. 1-2 రోజుల్లో శ్రీహరి, కావ్య కాంగ్రెస్లోకి. వీరితో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా. ఇక రేపు కాంగ్రెస్లోకి కేశవరావు. కుమార్తె విజయలక్ష్మితో కలిసి చేరిక. పార్టీ మార్పుపై కేసీఆర్, కేకే మధ్య ఆసక్తికర చర్చ. పార్టీలో మీకు ఏం తక్కువ చేశా? 10 ఏళ్ల అధికారం అనుభవించి పార్టీని వీడుతారా? అవకాశవాద రాజకీయాలు తగవు. నిర్ణయాన్ని మార్చుకోండి అన్న కేసీఆర్. చచ్చేదాకా కాంగ్రెస్లోనే ఉంటారన్న కేకే వెంట ఇంద్రకరణ్ రెడ్డి, అరవింద్ రెడ్డి. కొందరు బీఆర్ఎస్ కార్పొరేట్లు కూడా చేరే అవకాశం. ఇక అసలు కుంభకోణం ఈడీదే. బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్. శరత్ 55 కోట్లతో బెయిల్ కొన్నాడు. బీజేపీకి బాండ్లు ముట్టాకే బెయిల్ వచ్చింది. రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్ట్ చేశారు. 4 చెప్తే సీఎంను అరెస్ట్ చేస్తారా? నన్ను ఇరికించి ఆఫీస్ లేకుండా చేద్దామని ప్లాన్. ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలోనే సీఎం. జైలు నుంచి పాలనను అడ్డుకోలేమన్న హైకోర్టు. కేజ్రీవాల్పై రాష్ట్రపతి తేల్చుకోవాలని స్పష్టీకరణ. కోర్టు ఆదేశాల ప్రకారం జైల్లో వసతులు లేవు. ములాఖాతులో భర్త దృష్టి తీసుకొచ్చిన కవిత. ప్రభాకర్ రావు ఆదేశించారు. రాధాకిషన్ అమలు చేశారు. రాధాకిషన్, డీఎస్పీ గట్టుమల్లు అరెస్టు. హవాలా వ్యాపారులకు బెదిరింపు కోణంలో దర్యాప్తు. విచారణ పురోగతిని పర్యవేక్షిస్తున్న ఎస్ఐబీలో రిటైర్డ్ అధికారుల పాత్రపై ఆరా. సర్వీసులో ఉన్న కొందరికి బిగుస్తున్న ఉచ్చు. భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల కస్టడీ. ప్రణీత్రావు కస్టడీ పిటిషన్ కొట్టేసిన నాంపల్లి కోర్టు. ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ను సీజ్ చేయాలి. ట్యాపింగ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. నా ఫోన్ ట్యాప్ చేశారు. ఆడియో 1, 2, 3 పేర్లతో సంభాషణలు బయటపెట్టారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్. ఇక త్వరలో కొడంగల్కు సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు. పట్టా అసైన్డ్ భూములకు ఒకటే ధర. కొడంగల్ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతా. కార్యకర్తల భేటీలో సీఎం వ్యాఖ్యలు. 6న తుక్కుగూడ సభకు రావాలని పిలుపు. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 99.86% పోలింగ్. కొడంగల్లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక 10 సీట్లు పక్కాగా గెలవాల్సిందే. రాష్ట్రంలో 2 అంకెల స్థానాలపై కమలం గురి. ఖచ్చితంగా 10 సీట్లు, 35% ఓట్లే లక్ష్యం. మోడీ హవా, అయోధ్య కలిసి వస్తుందన్న ధీమా. కేటగిరీలుగా పార్లమెంటరీ నియోజకవర్గాల విభజన. మెజారిటీ సీట్లు ఇస్తే రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర చూపుతా ఉంటూ బీజేపీ నేతల ప్రచారం. ఇక న్యాయ వ్యవస్థపై రాజకీయ కుట్ర. సీజేఐకు 600 మంది సుప్రీంకోర్టు లాయర్ల లేఖ. ఇది పాతకాలపు కాంగ్రెస్ సంస్కృతి అన్న మోడీ. తొలిసారి గాల్లోకి ఎగిరిన తేజస్ మార్క్ 1A. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తొలి ప్రయాణ విజయవంతం. లోక్సభ 2వ దశ ఎన్నికలకు నోటిఫికేషన్. ఇక ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు, పబ్లిక్ సర్వెంట్లే అవినీతి నిరోధక చట్టం కింద విచారించవచ్చు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ కేసులో హైకోర్టు తీర్పు. రమేష్ గెల్లీపై విచారణకు సీబీఐకి అనుమతి. ఇక నిందితుల బెయిల్ రద్దు కోరే హక్కు అప్రూవర్కు ఉంటుంది. దస్తగిరి పిటిషన్ను తిరస్కరించలేం. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ 4వ తేదీకి వాయిదా. నమస్తే తెలంగాణ. పంటలు దక్కక యువ రైతు ఆత్మహత్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన. ఇక మన తెలంగాణ కొలువుల కోన. 10 ఏళ్లలో 20 లక్షల నౌకరీలు. కేసీఆర్ హయాంలో అన్నింటా అగ్రభాగాన. ఉద్యోగ కల్పనలో మనమే టాపు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల విలువ. ఉపాధిలో దక్షిణాదిన నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ.
ఉపాధి వేతనాల్లో అన్యాయం. తెలంగాణలో కూలీ 300 మాత్రమే. వేతనాలు సవరించిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ, ఏపీలో 28 రూపాయల పెంపు. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లోనే తక్కువ. ఇక మేడిగడ్డ రిపేర్కు తీరిక లేదా? సర్కారు ముందుకు రాక లక్షల ఎకరాల్లో పండిన పంటలు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొడుతుండు. రైతులను మాత్రం పట్టించుకుంటలేడు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్య. రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో ఎండిన పంటల పరిశీలన. అలా ఎంపీ టికెట్టు, ఇలా ఈడీ సమన్లు. శివసేన ఉద్ధవ్ ఠాకరే వర్గం నేతకు షాకు. అభ్యర్థిత్వం ప్రకటించిన గంటకే తాకీదు. కిచిడీ కేసులో అమోల్ కీర్తికర్కు నోటీసు. ఇక న్యాయ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు. చర్యలు తీసుకోవాలంటూ సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ. అసైన్డ్ భూములకు, ప్రైవేటు ధర అభివృద్ధి పనులకు భూములు ఇవ్వండి. ఫార్మాసిటీ ఏర్పాటుకు సహకరించండి. 6న తుక్కుగూడలో భారీ బహిరంగ సభ. అక్కడే మరో 5 గ్యారంటీలు ప్రకటిస్తాం. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం. బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్గా పదోన్నతుల. మోటార్ సైకిల్ నడపటం వచ్చని విమానం నడిపిస్తారా? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డ హైకోర్టు. జీవో 76 జారీ చేసిన అధికారిని జైలుకు పంపాలి. ఏప్రిల్ 1న హాజరై వివరణ ఇవ్వాలనే ఆదేశం. పదోన్నతులపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్. ఇక మేనల్లుడికి అత్యున్నత అధికారి నజరానా. ద్రవిడ వర్సిటీలో బోధనేతర పోస్టులను బోధనగా మార్పు. ఉన్నత విద్యామండలి కీలక అధికారి సహకారం. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన. ఇక బాలీవుడ్, హాలీవుడ్ను మించేలాగా జగన్ నాటకాలు. వివేక హత్య కేసులో జగన్ది రోజుకో అబద్ధం. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు. ప్రజాగళం సభల్లో చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక 3 రాజధానులు ఏర్పాటు చేశాం. 99% హామీలు అమలు చేశాం. యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్. ఇక న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు. బురద జల్లాలని కొందరు చూస్తున్నారు. సీజేఐ నాయకత్వానికి ఇది పరీక్షాకాలం. సుప్రీంకోర్టు బలంగా నిలబడాలంటూ ప్రధాన న్యాయమూర్తికి 600 మంది న్యాయవాదుల లేఖ. రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలని విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు. నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా? ఎన్నికలప్పుడే చిన్నాను గుర్తొచ్చాడా? అండనివ్వకుండా కేసులు పెట్టిస్తున్నావా? హంతకులకే టికెట్ ఇచ్చి ఓటేయమంటున్నావు. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన వివేకా కుమార్తె సునీత. ఇక నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన. ఇక ఆంధ్రజ్యోతి. ఓరి దేవుడా, జగన్ నోట వివేక హత్యమాట. చంపించింది ఎవరో ఎప్పుడో తేల్చేసిన సీబీఐ. అవినాష్ రెడ్డి పాత్రపై స్పష్టత. గుండెపోటు కథ అల్లిందే ఆయన. రాజకీయంగా వాడుకున్నది జగన్. అయినా కలియుగం కథలు. నిందితున్నే పక్కన పెట్టుకునే కబుర్లు. వివేకాను ఎవరు చంపారో జగన్కు తెలుసు. చంపించిన వాళ్లతోనే తిరుగుతున్నారు. నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి, అవినాష్ చంపించారని హంతకుడే చెబుతున్నా నమ్మరా? జగన్, భారతి వారిని రక్షిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం వివేక హత్యను రాజకీయంగా వాడుకున్నారు. సీబీఐ అడిగి మళ్ళీ వద్దన్నారు. నేడు మళ్ళీ సానుభూతి యత్నం. హంతకులకు, జగన్కు ఓటేయొద్దు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించండి. ప్రజలకు వివేకా కుమార్తె సునీత విజ్ఞప్తి. గొడ్డలి వేటు వేసి నంగనాచి కబుర్లు. వివేకా హత్యపై జగన్ మాటలకు నవ్వొస్తుందన్న చంద్రబాబు. ఆయన నటన హాలీవుడ్ను మించిపోయింది. తొలుత గుండెపోటు అన్నారు. తర్వాత రక్తపు వాంతులు. చివరికి గొడ్డలపోటుగా తేలిన నారాసుల రక్త చరిత్రంటూ దుష్ప్రచారం చేశారు. ఆయన చెల్లెళ్లను నేను మేనేజ్ చేస్తున్నానంట. కట్టుకథలకు జనం మోసపోరు. జగనాసుర వదకు గడువు 40 రోజులే. ఈ సీఎం ఓ మానసిక రోగి అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు. ఇక సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సీ పైన అంటూ చంద్రబాబు హామీ. ఇక ఏమిటా ఉత్తర్వులు? ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి. ప్రిన్సిపాల్గా బోధనేతర సిబ్బంది. ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఆత్మహత్యా సదృశ్యమే. సిలబస్ గురించి లైబ్రరీయన్లకు, పీడీలకు ఏం తెలుస్తుంది? సర్వీస్ ఉందని స్వీపర్ని కూడా ప్రిన్సిపాల్ని చేస్తారేమో. ప్రిన్సిపాళ్ల పదోన్నతిపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెండ్. ఇక తమ్ముడు చెప్పాడని అక్రమాధికారికి అన్నయ్య మేలు. అక్రమాలు రుజువైన రక్షణ. ధర్మచంద్రారెడ్డిపై అభియోగాలు. అవినాష్ కోరగానే ఫైల్ కదిపిన సీఎం. మధ్యలో ధనంజయ రెడ్డి పెత్తనం. ఇక అప్రూవర్కు ఆ హక్కు ఉంటుంది. నిందితుల బెయిల్ రద్దు కోరవచ్చు. దస్తగిరి పిటిషన్ను తిరస్కరించలేం. తెలంగాణ హైకోర్టు స్పష్టీకరణ. అవినాష్ బెయిల్ రద్దుపై విచారణ 4వ తేదీకి వాయిదా. కౌంటర్ దాఖలుకు ఆదేశాలు. ఇక జగన్ షో అట్రప్లాఫ్. నంద్యాల సభకు స్పందన కరువు. మాట్లాడుతుండగానే జారుకున్న జనం. వారిని ఆపేందుకు పోలీసులు తంటాలు. బారికేడ్లు దూకి పారిపోయిన జనం. కర్నూలులోకి సీఎం బస్ యాత్ర. ఇక డిఎస్సీ పరీక్షల వాయిదా. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి మొదలవ్వాలి. ఈసీ నుంచి రాని స్పష్టత. అసలు కుంభకోణం ఈడీదే. బీజేపీ కోసం బలవంతపు వసూళ్ల రాకెట్టు. శరత్ 55 కోట్లతో బెయిల్ కొన్నాడు. బీజేపీకి బాండ్లు ముట్టాకే బెయిల్ వచ్చింది. రాజకీయ కుట్రతోనే నన్ను అరెస్ట్ చేశారు. 4 చెప్తే సీఎంను అరెస్ట్ చేస్తారా? నన్ను ఇరికించి ఆపును లేకుండా చేద్దామని ప్లాన్ చేశారంటూ ఈడీ కోర్టులో కేజ్రీవాల్ స్వయంగా వాదనలు. ఇక అమరావతి రైతుల పాపం ఏంటి? రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు. ఇంకేం నేరం చేయలేదు. కేసులతో మహిళా రైతులకు ఇబ్బందులు. జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు. ఇక అప్పు డే మొదలైంది. 24-25 ఆర్థిక సంవత్సరంలో తొలి వర్కింగ్ డే 4,000 కోట్ల అప్పు. ఏప్రిల్ 2న ఆర్బీఐ వేలంలో జగన్ సర్కారు సెక్యూరిటీల విక్రయం అనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక ప్రజాశక్తి. ఇదో పెద్ద కుట్ర. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే మాగుంట నా పేరు ఇరికించారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు. 6 వాంగ్మూలాల్లో నాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా లేదు. అప్రూవర్గా మారాకనే ప్రస్తావన. ఆ వెంటనే
మాగుంట రాఘవకు బెయిలు. తండ్రి కొడుకులు ఇప్పుడు బీజేపీ కూటమిలోని టీడీపీలో చేరారు. ఢిల్లీ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన. ఇక జోక్యం చేసుకోలేం, కేజ్రీవాల్ సీఎంగా కొనసాగడంపై దాఖలైన పిల్లను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు. ఖరీఫ్ బీమా ఎప్పుడు? కరువు తుఫాను వలన భారీగా పంట నష్టం. 22 రబీ ఇన్సూరెన్స్ దిక్కులేదు. 23 రబీలో ప్రక్రియ మొదలు కాలేదంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో